ఈ పాత్రికేయుల సమావేశం ద్వారా మీకు తెలియజేయాల్సిన అంశాన్ని ఊర్లో లేకపోవడం వలన మా తల్లిగారి హస్తికలను గంగలో కాశీలో కలపాల్సిన నేపథ్యంలో ఊర్లో లేకపోవడం వలన పాత్రికేయులతో కలిసి ఈ సమావేశాన్ని నిర్వహించలేకపోతా ఉన్నా. అందుకే ఇక్కడి నుంచే ప్రొద్దుటూరులో జరిగిన సంఘటనకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేస్తా ఉన్నా. ప్రజల కోసం, ప్రభుత్వ అధికారుల కోసం. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డి ఒక ప్రకటన చేసినారు. నిన్ననే అనుకుంటా బహుశా. పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు పూర్తిగా అవినీతి పరులని, లంచగొండులని, అసమర్థులని కూడా మాట్లాడినాడు. విధి నిర్వహణకు తరంగారు అసమర్థులు. ఇది ఆయన చేసిన వ్యాఖ్య. మరి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఎవరిది? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఏ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంటూ ఈ రాష్ట్రాన్ని, ఆ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులందరూ అసమర్థులని, విధి నిర్వహణకు అన్ఫిట్ అని, లంచగొండులని, లక్షల రూపాయల డబ్బులు దోపిడీ చేస్తారని చెప్పి ఆయన చేసిన ప్రకటన. మరి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ప్రజలారా? వరదరాజిరెడ్డి గారి మాటల ప్రకారము ఈ తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వమే కదా, దొంగల ప్రభుత్వమనే కదా, సామాన్యులకు మేలు జరగదనే కదా, బలహీనులకు, న్యాయం ఉండేవారికి న్యాయం దక్కదనే కదా. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు పనిచేస్తారు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు అనుకూలంగా కేసులు పెడతారు. ఇదే ఆయన మాట్లాడిన మాటలు. దీన్ని బట్టి వరదరాజిరెడ్డి గారి మాటల్లో నిజాయితీ ఉంది అనుకున్నామా, లేక వరదరాజిరెడ్డి గారి మాటల్లో రాజకీయ స్వార్థం ఉంది అనుకున్నామా? ఏదేమైనప్పటికీ ఒకసారి ప్రొద్దుటూరు యొక్క విషయంలోకి మనం వస్తే ఆయన బాధ ఏంది, ఎందుకు ఆయన డీఎస్పీ గారిని అవినీతి పర్వాలని, పెద్ద లంచగొండిని, అసలు విధి నిర్వహణలో ఆయన ఏమాత్రమే గాని సమర్థత ప్రదర్శించలేదని, దొంగతనం జరిగితే కూడా ఫీల్డ్ విజిట్ కూడా ఆమె చేయలేదని, ఆమె ఉద్యోగానికి తరంగారని, రాష్ట్రంలో ఉండే ఒక పెద్ద పోలీస్ అధికారి ఆదేశాల మేరకు డబ్బులు కొట్టేసే ప్రయత్నంలో భాగంగా తన మనిషిని, అంటే మునివర్ అనే దొరసానపల్లి గ్రామానికి సంబంధించిన తన మనిషిని క్రికెట్ బుకీగా కేసు నమోదు చేసినారని చెప్పి ఆయన బాధ. కేవలం తన మనిషిని క్రికెట్ బుకీగా కేసు నమోదు చేసినారనేది ఆయన బాధ. నా మనిషిని మీరు కేసులో పెట్టొద్దు, అతను క్రికెట్ బుకీగా వ్యాపారాన్ని కొనసాగించినప్పటికీ కూడా మీరు అతని కేసులో పెట్టొద్దు. ఇది ఆయన డిమాండ్. దానికి పోలీసులు సహకరించలేదని, వినలేదని ఆ కోపంతో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు ఆయన ఎప్పుడు తెరదిస్తాడు. సహజమేది. ఈరోజు కొత్తగా తీసేదేం కాదు. డీఎస్పీ గారు బాధపడాల్సిన అవసరమే లేదు, ప్రొద్దుటూరులో ఉండే పోలీసు అధికారులు బాధపడాల్సిన అవసరమే లేదు, రాష్ట్రంలో ఉండే పోలీసు అధికారులు బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇది కొత్త కాదు వరదరాజిరెడ్డి గారికి. గత 30-35 సంవత్సరాలుగా ఆయన చేస్తానే పని ఏంటంటే, తను చెప్పిన విధంగా తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడినంత కాలం అధికారులు మంచివాళ్లే. ఏ ఒక్కసారైనా 100 సార్లలో 99 సార్లు వరకు ఒక్కసారి తనకు పలకకపోతే, ఏ కారణం చేతైనా పలకలేని పరిస్థితుల్లో మేము పలకలేము సార్ అని చెబితే ఇమ్మీడియట్ గా వాళ్ళ మీద బ్లాక్ మెయిలింగ్ రాజకీయానికి తెరదిస్తాడు. ఆ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల్లో ఆయన ప్రప్రదంగా వాడే బ్రహ్మాస్త్రం ఏంటంటే కదా, ఆ అధికారి మెడలో నువ్వు అవినీతి పరుడివి, నువ్వు లంచగొండివి, నువ్వు అసమర్థుడివి అనే ఒక ట్యాగ్ బోర్డు వేయడం, ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేయడం. ప్రొద్దుటూరులో జరిగింది అదే. ఒకసారి ప్రజలను ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. నేను మునివర్ అతని క్రికెట్ బుకీగా పోలీసులు అరెస్ట్ చేసినారు. అరెస్ట్ కూడా చేయలే, కేసు పెట్టినారు. ఆయన పట్టుకుపోయి స్టేషన్లో పెట్టలే, కొట్టలే, తిట్టలే, ఏమి చేయలే, కేసు పెట్టినారు. ఈయన ఒక్కరిని పెట్టలే, మరో 13 మందిని పెట్టినారు. ఆ 13 మందిని కేసులో పెట్టి పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించినప్పుడు ఆ 13 మంది ఇచ్చిన వాంగ్మూలము, మా దగ్గరకు వచ్చిన బిజినెస్ అంతా మునివరకే మేము ఎత్తేది లోడు, మటకాలు ఎట్టయితే లోడ్ ఎత్తుతారో క్రికెట్ బుకీలకు కూడా ఇక్కడ రాసేవాడు ఒక చోటికి పంపాలా, ఇంకో చోటికి పంపాలా, మేమందరం మునివర్ దగ్గరికే ఈ వ్యాపారాన్నంతా పంపిస్తామని చెప్పి వాళ్ళిచ్చిన వాంగ్మూలం ప్రకారము
లేకపోతే వాళ్ళ ఫోన్లలో ఉండే యాప్ల ప్రకారము, పోలీసులకు దొరికిన సాక్ష్యాలు ఆధారాల ప్రకారము, వారిచ్చిన స్టేట్మెంట్ ప్రకారము మునివరను తప్పనిసరిగా కేసులో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. కేసులో పెట్టినారు. ఇది నేరమా ప్రజలారా? అసలు నేను ఒక్క మాట అడుగుతా, ప్రజలను ఆలోచించండి. ఈ కాలంలో, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ ఈ కాలంలో అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే గారి మనిషి పైన ఏ నేరము ఏ తప్పు చేయకుండా పోలీసులు కేసు పెట్టగలిగిన సాహసం చేసే కాలమేనా ఈ కాలం? ఇది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అనే ప్రస్తావన లేదు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మనిషి పైన తప్పు చేయకుండా కేసు పెట్టే పరిస్థితి, ధైర్యము, ఆ స్థితి పోలీసులకు ఉందే ఈ కాలం? లేదు. ఎవరి అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పనిచేసుకునే క్రమంలోనే రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరైతే ప్రొద్దుటూరులో గెలుస్తారో, మరొక చోట గెలుస్తారో, ఆ గెలిచిన ఎమ్మెల్యే యొక్క మానసిక స్థితి, వాని యొక్క ధర్మము, చట్టము, న్యాయం పట్ల వానికి ఉండే అవగాహన ప్రకారమే పోలీసులు పనిచేస్తారు. మేము గెలిచినాం 2019-24. ఏ రోజు మేము పోలీసులు ఉపయోగించుకోలే. మేము పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయి, మాకు అనుకూలంగా పనిచేయని చెప్పలే. మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, మాకు అనుకూలంగా పనిచేయని చెప్పలే. తెలుగుదేశంలో మీద కేసు పెట్టు, ముక్తార్ మీద పెట్టు, సుధాకర్ మీద పెట్టు, ఆసం రఘు మీద పెట్టలే. రఘు బస్సులు హైదరాబాద్ తిరుగుతున్నాయి, ఆర్టీఓ ఫోన్ చేసి పట్టుకో అని చెప్పలే. ఇంకొక రౌడీ షీటర్ పటకచ్చి కొట్టు అని చెప్పలేదే. అదేవిధంగా మనం ఉపయోగించుకునే విధానాన్ని బట్టి పోలీసులు ఉంటారు. ఇక్కడ మన దౌర్భాగ్యం, మన కర్మ ఏంటంటే కదా, ప్రొద్దుటూరుకి ఎమ్మెల్యేగా వరదరాజులు వచ్చినప్పటి నుంచి పూర్తిగా దౌర్జన్యకరమైన వాతావరణము, దోపిడీ ప్రభుత్వం ప్రారంభమైంది. పోలీసు అధికారులు పలకలేదు అనడానికి, పలికినారనే దానికి ఉదాహరణ చెప్తా. నిన్న గోపవరం గ్రామ పంచాయతీ ఉప ఎన్నిక జరిగింది, ఉప సర్పంచ్ ఎన్నిక జరిగింది. ఆ గోపవరం ఉప సర్పంచ్ ఉప ఎన్నికలో భాగంగా ఎంత అన్యాయం చేసినారు మాకు. ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినారు. 2 రోజులు ఎన్నిక జరపకుండా వాయిదా వేసినారు. మమ్మల్ని ఓటింగ్ చేసే చోటికి మా 14 మంది వార్డు సభ్యులు పోనీలేదు. వాళ్ళని పిలుచుకొని పోయేదానికి నన్ను గాని, నా పార్టీ నాయకులు గాని సహకరించకుండా ఆపగలిగినారు. ఇదంతా తప్పు కదా? ఇదంతా పోలీసులు వరదరాజరెడ్డికి పలికింది కదా? మరి ఆ రోజైతే డీఎస్పీ మంచిది, ఆ రోజైతే సిఐ బాలమదిరెడ్డి మంచివాడు, రామకృష్ణారెడ్డి మంచివాడు, గోవిందరెడ్డి మంచివాడు, ఎస్ఐలు మంచివాళ్ళు. ఈ రోజు మాత్రం మునివరను వదలలేదు కాబట్టి ఈరోజు డీఎస్పీ చెడ్డది, డీఎస్పీ పైన ఎస్పీ చెడ్డోడు, ఎస్పీ పైన కర్నూలు ఉండే డీఐజీ చెడ్డోడు. వరదరాజరెడ్డి గారు పెద్ద పోలీస్ ఆఫీసర్ అని చెప్పి టార్గెట్ చేసి మాట్లాడుతుండేది కూడా ఎవరినో కాదు, కడప జిల్లా ఎస్పీ గారిని కాదు ఆయన టార్గెట్ చేసేది, కర్నూలు ఉండే డీఐజీ గారిని టార్గెట్ చేస్తున్నారు. డీఐజీ గారి ఆదేశాల మేరకే కేసులు పెట్టినారు, దోపిడీ చేస్తున్నారు. హాత్ మిలావ్, ఒకరికొకరు చేతులు కలుపుకొని, అంటే వీడు లెక్క వాడు లెక్క అందరూ లెక్కలు తీసుకొని మీరు దోపిడీ చేస్తారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. నీకు ఉపయోగపడినప్పుడైతే మాత్రం, ప్రజాస్వామ్యాన్ని పాత్ర వేసినప్పుడు మాత్రం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినప్పుడు మాత్రం పోలీసులు మంచోళ్ళు, చెడ్డోళ్ళు కాదు. నీ మనిషి క్రికెట్ బుక్కిగా దొరికినప్పుడు మాత్రం కేసు పెడితే మాత్రం డీఎస్పీ చెడ్డోడు. నేను అడుగుతా ఉన్న ప్రజలను, అసలు అధికార పార్టీకి సంబంధించిన మనిషి, ఆ ఎమ్మెల్యేకి సంబంధించిన మనిషి తప్పు చేయకపోతే కేసు పెట్టగలుగుతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషుల మీదనే తప్పు చేయకపోతే కేసు పెట్టలేరు. ఒకవేళ పెట్టే ప్రయత్నంలో కొద్దిగా ఏదైనా వాళ్ళు హరాస్మెంట్ చేసే ప్రయత్నం చేసినా తాత్కాలికంగా బాధించగలుగుతారే గాని శాశ్వతంగా బాధించలేరు. కారణం, ధర్మం గొప్పది, న్యాయం గొప్పది, చట్టం గొప్పది. మరి అట్టేటప్పుడు మా మనుషుల మీదనే అన్యాయంగా కేసులు పెట్టేదానికి, అంత పెద్దగా వాళ్ళు ముందుకు వచ్చి చేసేదానికి సాహసించలేరే. ఏదో ఎంతో కొంత మేము తప్పు చేస్తే దానికి మరింత జోడించి ఒకటి పెట్టాల్సి లేదు, 2 సెక్షన్లు పెట్టి మా మీద పెట్టబట్టే పోలీసులు పెడతారు తప్ప, ఏమి చేయకపోయినా నా మీద కేసు పెట్టమంటే ఇప్పుడు నేనుండా, నా మీద ఏమి చేయలే కేసు పెడతారా పోలీసు వాళ్ళు? నీ మనుషులు ఇసుక దొంగతనం చేసినా కేసులు పెట్టకూడదు, నీ మనుషులు క్రికెట్ బూకీలుగా దోచుకున్నా కేసులు పెట్టకూడదు, నీ మనుషులు భూములు కబ్జా చేసినా కేసులు పెట్టకూడదు, నీ మనుషులు ఏమి చేసినా, అక్రమ బియ్యాన్ని రవాణా చేసినా కేసులు పెట్టకూడదు. కేసులు ఎన్నాళ్ళు పెట్టారో, ఎన్నాళ్ళు నీకు సహకరిస్తారో అన్నాళ్ళు మంచివాళ్ళు. ఏ ఒక్కరోజు పోలీసులు పలకలేదో ఆ రోజు చెడ్డోళ్ళు.